తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. బంగ్లాదేశ్లో వచ్చిన పొలిటికల్ తుఫాన్ ఆ దేశ ప్రధాని షేక్ హసీనాని దేశం వీడేలా చేసింది. 15 ఏళ్లుగా దేశాన్ని పాలించిన ఆవిడ రిజర్వేషన్ల విషయంలో దేశ ప్రజలు చేసిన ఆందోళనలతో బంగ్లాను వీడి భారత్కు చేరారు. మరి నెక్స్ట్ అక్కడ ఏం జరగబోతోంది, ఆ దేశాన్ని పరిపాలించబోయేది ఎవరు అన్నదే ఇప్పుడు ఆసియా దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు రిజర్వేషన్ల గొడవే షేక్ హసీనాకి పరిస్థితి తీసుకొచ్చిందా? మనకు కనిపించని వాస్తవాలు చాలానే ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రిజర్వేషన్ల కోటా ఉద్యమం కేవలం ఓ స్పార్క్ మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే అంతర్లీనంగా అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అవామీ లీగ్ 3 సార్వత్రిక ఎన్నికలకు అధ్యక్షత వహించినప్పుడు గత 10 ఏళ్లుగా ఆగ్రహావేశాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ఓటు హక్కు కోల్పోయారని భావించారు. ప్రభుత్వాన్ని, ముఖ్యంగా హసీనాను అహంకారంగా చూడడం మొదలుపెట్టారు. దాంతో ఆమెను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న యువతలో దాదాపు 40% మంది నిరుద్యోగులే ఉన్నారు. వారి భవిష్యత్తు గురించి హసీనా సర్కారు పట్టించుకోలేదు. హసీనా ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు విద్యార్థులు, నిరుద్యోగులను చితకబాదారు. ఒక్క రోజులోనే 100 మంది దాకా చనిపోయారు. దాంతో నిరుద్యోగుల కోటా సమస్యతో పాటు హసీనాను గద్దె దించడమే లక్ష్యంగా చేసుకున్నారు. నిజానికి కరోనా పరిస్థితుల తర్వాత పెరిగిన ఆర్థిక కష్టాలు ఆ దేశ ప్రజలను చాలా ఇబ్బంది పెట్టాయి. నిరుద్యోగ సమస్య కూడా బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడడం మరింత ఎక్కువైంది. ఈ పరిణామాలన్నీ వారిని ఆందోళన బాట పట్టించాయి. అవినీతికి అడ్డుకట్ట వేయకపోవడమే హసీనా ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తికి కారణంగా చెప్తున్నారు. ముఖ్యంగా 2008లో ఆమెను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె పాలన, ఎన్నికలను పర్యవేక్షించే ది కేర్ టేకర్ గవర్నమెంట్ని తొలగించడం ఆమెను మరింత అప్రతిష్ట పాలు చేసింది. మరోవైపు 2008లో ఘన విజయం సాధించిన తర్వాత హసీనా పాలనా శైలి పూర్తిగా మారిపోయింది. ఆమె నియంతృత్వ పోకడలే బంగ్లా ప్రజలకు ఆగ్రహం తెప్పించాయి. ఇలా అనేక కారణాలన్నీ కలగలిసి ఒకేసారి ముంచుకు రావడంతో షేక్ హసీనా బంగ్లాను వీడాల్సి వచ్చింది. ఇప్పటికే బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దయిపోయింది. మరి ఆ దేశంలో పరిస్థితి ఏంటి? 1975 నుంచి దాదాపు 1990 వరకు దేశానికి మధ్యవర్తిగా వ్యవహరించి మళ్ళీ ఇప్పుడు రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ సైన్యం ప్రభుత్వంపై పట్టు బిగిస్తుందా, లేక విద్యార్థి సంఘాల నాయకులే దేశాన్ని నడుపుతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత దీర్ఘకాలంగా అణచివేతకు గురైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ 3వ శక్తిగా అవతరించే అవకాశం ఉందా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తున్నాయి. అయితే ప్రస్తుతం బంగ్లా ప్రజలు విద్యార్థి, ఉద్యమ నాయకుల వైపు చూస్తున్నారు. కానీ వాళ్ళు రాజకీయంగా పార్టీని నడపగలరా అన్నదే మెయిన్ డౌట్. అయితే బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై భారత్ ఎలా వ్యవహరించబోతుంది అన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇండియా అవామీ లీగ్కు ప్రధాన మద్దతుదారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి మినహాయింపు ఏమి కాదు. ఇండియా ఒక్కటే కాదు, చైనా, రష్యా, అమెరికా లాంటి దేశాలు కూడా చాలా కాలం పాటు హసీనా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. దాంతో ఇప్పుడు ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఎవరెలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.